కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి 3 ఐపీఓస్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాము. మంచి రిటర్న్స్ అయితే మనకి రాబోతున్నాయి. సో మంచి రిటర్న్స్ అయితే రాబోతున్నాయి. అది మీరు ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాము. ఈ మూడిట్లో మనం ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది. ఓకే, సో ఫస్ట్ మనం వచ్చేసి సావీ ఇన్ఫ్రా లాజిస్టిక్స్, స్వస్తిక్ క్యాస్టల్, మోనార్క్ సర్వేయర్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. మనం ఫస్ట్ వచ్చేసి మోనార్క్ సర్వేయర్స్ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ గురించి చెప్తున్నామండి. ఇది వచ్చేసి మనకి బిడ్ ప్రైస్ చూసినట్లయితే లోవర్ ప్రైస్ లిమిట్ 237, అప్పర్ 250 అన్నట్లు చూస్తున్నాము. సో మనకు వచ్చేసి 2 లాట్స్ అలాట్మెంట్ అయితే 2 లాట్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో 2 లాట్స్ అయితే తీసుకోవాలి మినిమం. సో మనకి అప్పర్ ప్రైస్ లిమిట్ తీసుకున్నట్లయితే 3 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలండి. సో 3 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి మనకి. ఫర్ 3 లాట్స్ 4,50,000 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో మినిమం అయితే మనకి 3 lakhs అయితే కావాలి ఫర్ అప్లయింగ్ మోనార్క్ సర్వేయర్స్. ఇది వచ్చేసి మనకి 22nd స్టార్ట్ అవుతుంది, 24th ఎండ్ అవుతుంది, 25th అలాట్మెంట్ తెలిసిపోతుంది, 29th అనేది మనకి లిస్టింగ్ అనేది అవ్వబోతుంది. సో అసలు ఇది కంపెనీ ఏంది, దీని యొక్క ఫైనాన్షియల్స్ ఏందనేది చూద్దాము. మనకు వచ్చేసి దీనికి 4 డైరెక్టర్స్ అనేవి ఉన్నారండి: దత్తాత్రేయ, సంజయ్, సునీల్ అండ్ భారతేష్. ఓకే, ఇది మనకి 1992లో స్టార్ట్ అయింది. మేజర్గా ఇది వచ్చేసి మోనార్క్ సర్వేయర్స్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ మేజర్గా ఏంటంటే గ్రోయింగ్ సివిల్ ఇంజనీరింగ్ కన్సల్టింగ్ ఫర్మ్స్ అండి. ఇది వచ్చేసి ఒక కన్సల్టింగ్ ఫర్మ్. సో దీని ప్రాజెక్ట్స్ మీరు చూసినట్లయితే టోపోగ్రఫీ సర్వీసెస్, ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, డిజైన్ ఇంజనీరింగ్, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్, ల్యాండ్ అక్విజిషన్, జిఐఎస్ మ్యాపింగ్, ఫీజిబిలిటీ స్టడీస్, సర్వింగ్ వేరియస్ సెక్టార్స్ ఇంక్లూడింగ్ రైల్వేస్, రోడ్స్, పోర్ట్స్ అండ్ ఆయిల్ గ్యాస్. సో దీని యొక్క సర్వీసెస్ వ్యాస్ట్ సెగ్మెంట్స్ అయితే కవర్ చేస్తుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే కన్సల్టింగ్ ఫర్ సర్వేయింగ్, డిజైన్, టెక్నికల్ సూపర్విజన్, ల్యాండ్ అక్విజిషన్ అన్నట్లు చూస్తున్నాము. అండ్ ఇట్ కవర్స్ రోడ్స్, రైల్వేస్, మెట్రోస్, స్పెషల్ మేకింగ్ అండ్ మేక్ షూర్ యాక్యురేట్ స్మూత్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఒక కన్సల్టింగ్ ఫర్మ్ కవరింగ్ డిఫరెంట్ సెక్టార్స్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నామండి. ఓకే, ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా మనకు ఫైనాన్షియల్స్ వచ్చేసి క్రోర్స్లో అనేది ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. ఓకే, సో 2023 చూసినట్లయితే మనకి రెవెన్యూ 72.70 crores ఉంది, ఎక్స్పెన్స్ 61.91 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 8.59 crores, అసెట్స్ 64.51 crores. 2024 చూసినట్లయితే రెవెన్యూ 141.27 crores, ఎక్స్పెన్స్ 100.41 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 30.01 crores. అసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది, మోర్ దాన్ 100 CR అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. 2025 చూసినట్లయితే మనకి జస్ట్ రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ కానీ స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి 15% ఉంది. అసెట్స్లో అయితే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్స్ అయితే మంచి స్ట్రాంగ్గా నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ యూనిక్ ప్రాజెక్ట్ ఆఫ్ స్టైల్ అన్నట్లు కూడా మనకి ఇక్కడ అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్వస్తిక్ క్యాస్టల్ అన్నట్లు చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 2 లాట్స్ మీరు కంపల్సరీ తీసుకోవాలి విత్ 2,60,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి మనకి. 3 లాట్స్ వాటికి ఎవరి దగ్గర అయితే డబ్బులు అంటే సో 3 lakhs వాటికి అప్లై చేసే ఛాన్స్ అయితే ఇస్తుంది. మనకి 21st July స్టార్ట్ అవుతుంది, 23 July ఎండ్ అవుతుంది. సో అలాట్మెంట్ 24 July ఉంది, లిస్టింగ్ 28 July అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో దీని ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దామండి. ఈ కంపెనీ వచ్చేసి 2 డైరెక్టర్స్ ఉన్నారు. ఇది 1996లో స్టార్ట్ అయింది. మేజర్గా ఇది వచ్చేసి అల్యూమినియం కాస్టింగ్ కంపెనీ అన్నట్లుగా చూస్తుంది. సో అల్యూమినియం కాస్టింగ్ కంపెనీ అన్నట్లుగా చూస్తుంది. ఇది మేజర్గా ఫోకసెస్ ఆన్ శాండ్ కాస్టింగ్ ఫర్ కాంప్లెక్స్ పార్ట్స్ అప్ టు 250 kgs అండ్ గ్రావిటీ కాస్టింగ్ ఫర్ హై ప్రెషర్ కాంపోనెంట్స్ అప్ టు 80 kgs అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో మేజర్గా ఇది వచ్చేసి ఒక మెటల్ అల్యూమినియం మనకి కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఒక అల్యూమినియం కాస్టింగ్ కంపెనీ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. దీని యొక్క ఫైనాన్షియల్స్ చూసినట్లయితే 2023 వచ్చేసి మనకి 24.41 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 23.57 crores, 58 lakhs ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, 26.24 crores అసెట్స్. 2024 చూసినట్లయితే రెవెన్యూ 23.35 crores, ఎక్స్పెన్స్ 22.43 crores. సో 65 lakhs మనకు కనిపిస్తుంది. అసెట్స్లో కొంత డిక్లైన్ ఉందండి, ఈవెన్ మనకి రెవెన్యూలో కొంత డిక్లైన్ ఉంది. ఓకే, ఈవెన్ ఎక్స్పెన్స్లో కూడా సేమ్ డిక్లైన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. 2025లో చూసినట్లయితే 30.31 crores మనకి రెవెన్యూ, ఎక్స్పెన్స్ 26.84 crores, 2.63 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అసెట్స్ 30.83 crores అన్నట్లు చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకు కొంత అప్ అండ్ డౌన్ అన్నట్లు మూమెంట్ మనం రెవెన్యూస్లో అసెట్స్లో చూసాము. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో అయితే మనకి స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కంపెనీ కూడా చూద్దాం మనం. థర్డ్ కంపెనీ చూసినట్లయితే సావీ ఇన్ఫ్రా లాజిస్టిక్స్. ఇది వచ్చేసి 2 లాట్స్ మనకు కావాలండి, నియర్ అబౌట్ 3 lakhs మనకి 120
మనకి అప్పర్ ప్రైస్ లిమిట్ తీసుకున్నట్లయితే మనకి 3 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి నియర్ అబౌట్, అండ్ 3 lots. సో ఒక రిటైల్ ఇన్వెస్టర్స్కి 3 lots వాటికి ఛాన్స్ ఇస్తుంది. ఇది కూడా మనకి 21st July స్టార్ట్ అవుతుంది, 23 ఎండ్ అవుతుంది, 24 అలాట్మెంట్ ఉంది, అండ్ లిస్టింగ్ 28 July అనేది మనం చూస్తున్నాము. సో కంపెనీ గురించి చూద్దాము. ఇది మేజర్గా ముంద్రా ఫ్యామిలీ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు విత్ 2 directors అండి. ఇది మనం చూసినట్లయితే 2006లో స్టార్ట్ అయ్యి గ్రోయింగ్ ఈపీసీ కంపెనీస్ ఫోకసింగ్ ఆన్ ద అర్త్ వర్క్ అండ్ ఫౌండేషన్ ప్రిపరేషన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో ఫౌండేషన్ ప్రిపరేషన్ ఫర్ అంటే పెద్ద మనకి హై స్టోరీ బిల్డింగ్స్ కట్టేటప్పుడు కానివ్వండి, పెద్ద మనకి ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు మనకి ఫౌండేషన్ ప్రిపరేషన్ అనేది ఇది చేస్తుంది అన్నట్లు చూస్తున్నాము. రోడ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, మనకు వచ్చేసి సబ్ గ్రేడ్ ప్రిపరేషన్, సర్ఫేస్ పేవింగ్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది మేజర్గా ఈవెన్ డిస్మాంట్లింగ్ సర్వీసెస్లో కూడా ఉంది, అండ్ మోర్ ఓవర్ లాజిస్టిక్ డిస్మాంట్లింగ్ సర్వీసెస్లో కూడా ఉంది. సో అండ్ ఇది వచ్చేసి నియర్ అబౌట్ 10 states అనేది కవర్ అయితే చేస్తుంది. ఓకే, దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. 2022లో మనకి 5.53 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 5.42, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ జస్ట్ 8 lakhs అండి, 6.08 crores ఉంది మనకి అసెట్స్. 2023లో చూసినట్లయితే రెవెన్యూ స్లైట్ ఇంప్రూవ్మెంట్, ఎక్స్పెన్స్ స్లైట్ ఇంప్రూవ్మెంట్, ప్రాఫిట్ ట్యాక్స్ వచ్చేసి మనకి నియర్ అబౌట్ 3 times పెరిగింది. అసెట్స్లో కూడా నియర్ అబౌట్ 50%, మోర్ దాన్ 50% చూస్తున్నాము. 2024లో చూసినట్లయితే రెవెన్యూ మల్టీఫోల్డ్ అని, రెవెన్యూ వచ్చేసి మల్టీఫోల్డ్ నియర్ అబౌట్ 100 times అని చెప్పొచ్చు. ఈవెన్ ఎక్స్పెన్స్ కూడా అదే విధంగా పెరగడం చూస్తున్నాము. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 900% పెరిగిందండి. మనకి అసెట్స్లో కూడా మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది. 2025లో చూసినట్లయితే మనకి రెవెన్యూ వచ్చేసి 283 crores మనకి ఇక్కడ కనబడుతున్నాను, అంటే నియర్ అబౌట్ 3 times. అండ్ మనకు వచ్చేసి ఎక్స్పెన్స్ వచ్చేసి 249 crores అన్నట్లు చూస్తున్నాము. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కూడా 9/3 మనకు వచ్చేసి ఇది నియర్ అబౌట్ మనకు వచ్చేసి 2.5 times పెరగడం చూస్తున్నాము. అసెట్స్ అయితే డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయితే అయ్యింది. సో 41 crores నుంచి 185 crores అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకు వచ్చేసి కొంచెం కమాండింగ్గా కనిపిస్తుందండి. నాకు ఒకటి సావి ఇన్ఫ్రా, మోనార్క్ సర్వేయర్స్, ఈ రెండు మంచి కమాండింగ్గా కనిపిస్తున్నాయి. ఈ రెండిట్లో జిఎంపీ ఏది మంచిగా ఉంటే అది మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాం. ఓకే, సో ఫస్ట్ మనం చూస్తాం చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి సావి ఇన్ఫ్రా వచ్చేసి 9.16% అనేది చూస్తున్నాము. స్వస్తిక్ క్యాస్ట్లో అయితే అసలు లేదండి. సో స్వస్తిక్ క్యాస్ట్లో అయితే లేదు, అందువల్ల ఇది అవాయిడ్ చేసేసేయండి. సో ఈవెన్ మనకి రెవెన్యూస్ కానివ్వండి కొంత స్లైట్ డిక్రీజ్లో ఉంది కదండి. సో అందువల్ల అదే మనం అక్కడ అవాయిడ్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోనార్క్ సర్వేయర్స్ వచ్చేసి 60% యాజ్ ఆన్ డేట్ అనేది కనిపిస్తుంది. అంటే 3 lakhs మీరు పెట్టినట్లయితే 1.8 lakhs మీకు డైరెక్ట్ ఫస్ట్ డే ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో 3 lakhs పెట్టగలిగిన వాళ్ళకి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ బెస్ట్ వచ్చేసి మోనార్క్ సర్వేయర్స్కి అయితే ఇస్తున్నాను. ఈ మూడిట్లో మీరు వచ్చేసి మోనార్క్ సర్వేయర్స్ అయితే అప్లై అయితే చేయండి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. సో మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా నచ్చినట్లయితే వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేయండి. సో ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్కి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.